నేరాలను కట్టడి చేయడం కోసమే కార్డన్ సెల్స్ నిర్వహిస్తున్నామని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని కార్డన్ సెల్స్ను పోలీసులు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేసి కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీశారు. సరైన ధృవపత్రాలు లేని 4 ఆటోలను 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా జీవనంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులు సమాచారం అందించారని ప్రజలకు డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనర్ సిపి శ్రీ సివి ఆనంద్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్న సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ సింగరేణి కాలనీలో ఉన్న బాంబే క్వార్టర్స్లో కార్డన్ అండ్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీ కాంటాక్ట్ అండ్ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్. సౌత్ ఈస్ట్ జోన్ సిబ్బందితో పాటు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ రిజర్వ్ నుంచి వచ్చిన ఫోర్స్తో కలిపి ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తము ఒక అడిషనల్ డీసీపీ గారితో పాటు 2 ఏసీపీలు, మా డివిజన్ పరిధి మా జోన్ పరిధిలో ఉన్న 14 మంది ఇన్స్పెక్టర్లు, 22 మంది ఎస్ఐలు, వారితో పాటు 230 మంది స్టాఫ్ కలిపి ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇక్కడ గతంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా గతంలో ఉన్న కొన్ని నేరాలు ఇక్కడ ఈ ప్రాంతాల్లో జరిగిన వాటిని పరిగణలోకి తీసుకొని ఒక సడన్ సర్ప్రైజ్గా కమ్యూనిటీ ప్రోగ్రామ్ చేస్తూ ఇక్కడ పరిసర ప్రాంతాలు కొంచెం జల్లెడ పట్టడం జరిగింది. ఇందులో మాకు కొంత ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది. వాటి వివరాలు ఇక్కడ ఒక గ్యాస్ ఫిల్లింగ్, ఇల్లీగల్లీ గ్యాస్ ఫిల్లింగ్ అంటే మన డొమెస్టిక్ పర్పస్ కోసం ఇష్యూ చేసిన గ్యాస్ సిలిండర్లు ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా ఈ వెహికల్స్కి వాడడము లేదా స్మాల్ సిలిండర్స్ నింపడము, అది 2 సిలిండర్స్తో పాటు దాని ఎక్విప్మెంట్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఒక అటెంప్టివ్ మర్డర్ కేసు క్రైమ్ నెంబర్ 148/2025 ఈ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో గత 3 నెలలుగా పరారీలో ఉన్న వ్యక్తిని ఇవాళ ఇక్కడ గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు 56 వెహికల్స్ని సీజ్ చేశాము. ఇందులో ద్విచక్ర వాహనాలు 52 మరియు ఆటోలో ఒక 4 వెహికల్స్ సీజ్ చేశాం. అది కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 5 రౌడీ షీటర్లను హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఉన్న వాళ్ళని కౌన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళని ఒకసారి ప్రశ్నించి ఏదైనా కొత్త విషయాలు ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.